ఇంత గ్రేట్ ఫరక్ ఉన్నా కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, సో పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, ఇక ఆ నలుగురు కావచ్చు, మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ ఏమి జరగలేదు, నెర్రల పాయలు అవి కానే కాదు, అది పక్కదేదో జరిగినట్టుగా చాలా సింపుల్గా చెప్తున్నారు. దాన్ని రిపేర్ చేపిమని. ఆ రిపేర్ చేయడానికి కూడా మళ్ళీ పైసలు కావాలి. ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పరు. మొన్న ఉండేసి సీఎం రేవంత్ ఏమని చెప్తాడంటే, ఆ బాధ్యత మీకే ఇస్తాము, మీరే కాళేశ్వరం ప్రాజెక్టును మెయింటైన్ చేయమన్నాడు. మరి అదేదో తీసుకోవచ్చు కదా, మెయింటెనెన్స్ అనే దాన్ని గురించి మాట్లాడితే మాత్రం దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు. సో ఇంత దారుణమైన దోపిడీ ఇక ముందు ఒక్క ప్రాజెక్టు మీదనే 1,00,000 కోట్లు, ఒక ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటే ఇక మిగతా ప్రాజెక్టుకి ఇట్లా పెట్టాల్సి వస్తే రాష్ట్రం అప్పులు తప్పితే ఇంకేం కనిపించదేమో అనేది ప్రజలు భయపడిపోతున్నారు. మీరేందన్నా దీనిపైన ఒకవైపు వచ్చేసేమో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని మీరే అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చేసి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి ఇంత ఘోరంగా ఉందని కాగ్ రిపోర్ట్లో కూడా మీరే చేస్తుంటారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న? జయరామ్ గారు, మీ అందరికి కూడా నమస్తే. ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య పార్టీలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ కూడా నిజంగా కూడా ఆ యొక్క విలువల్ని పాటించేటువంటి పద్ధతి ఉంటే వారి యొక్క మంత్రివర్గంలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడు. ఇక్కడ తెలంగాణ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుండే కాబట్టి చదువుకున్న వాళ్ళు అతి కొద్ది మంది ఆలోచించే వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, కొద్ది మంది ఉండి ఉంటారు సమజ్దారు మనుషులు, తెలివి ఉండేవాళ్ళు. కానీ అది కూడా ప్రజాస్వామ్యం లేని కారణంగా మాట్లాడే పరిస్థితి లేకుండే. ఏది కేసీఆర్ గారు మాట్లాడుతారు దానికి డూడు బస్వాన్ లాగా జై కొట్టేటువంటి పరిస్థితి ఉండే కాబట్టి అక్కడ వాస్తవాలు కూడా మాట్లాడలేని పరిస్థితి. దాని కారణంగా వారు చెప్పిందే భేదం అయిపోయింది. నేనే ఇంజనీర్ అన్నారు కేసీఆర్ గారు, నేనే మొత్తం స్ట్రక్చరల్ డిజైనర్ అన్నారు. ఈ రకంగా కేసీఆర్ గారు తన యొక్క నియంత పోకడలతోని ఆ యొక్క ప్రాజెక్టు తానే కళ్ళలోకి వచ్చి ఏదో చెప్తే చేస్తున్నా అనే భావనతో మొదలుపెట్టిన ప్రోగ్రాం అది. దాని కారణంగా అంతా కూడా జరిగింది. కాగా ఇవాళ చెప్పడం కాదు, బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉన్నది కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే అది ఒక ఏటీఎం లాగా వాడుకుంటా ఉన్నారని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉంది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం కాదు, బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ అన్న దీంట్లో బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, ప్రజాస్వామిక వాదులు చెప్పిండ్రు, మేధావులు చెప్పిండ్రు, మన ఎక్స్ బ్యూరోక్రాట్స్ చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అనేక మంది చెప్పిండ్రు. అయినా కూడా కాళేశ్వరం డిజైనే ఒక రాంగ్ డిజైన్, కాళేశ్వరం ప్రాజెక్టే ఒక పనికిరాని ప్రాజెక్ట్ అనేది అని చెప్పినా కూడా లేదు, ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టుగా దాన్ని ఎక్స్పోజ్ చేయాలని కేసీఆర్ గారు అండ్ కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇలా ఇంకో కొంతమంది ముఖ్య నేతలు చాలా గొప్పగా భజన చేసిండ్రు. అదే విషయం మన ఎలక్షన్లప్పుడు దాని గురించి ఊసు కూడా ఎత్తలేదు ఈ నెరలు వాసిన తర్వాత. అసలు ఎందుకని అంత గొప్ప ప్రాజెక్టును ఎలక్షన్లు ముందు పెట్టేసుకొని కాళేశ్వరం బొమ్మ పెట్టుకొని ఇది మాత్రమే ఉంది ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఓట్లు పడతాయి కదా, అది ఎందుకు చేయనట్టు మరి ఆ విషయం? అదే కదా, ఇప్పుడు అంతకు ముందే కొద్దిగా ఆ క్రాక్స్ బయటపడడం కారణంగా చెప్పుకునే పరిస్థితి లేదు. అంతకు ముందేనేమో 100 బస్సులు నింపేసి అక్కడ ఎగ్జిబిషన్ లాగా చూపించడానికి తీసుకెళ్ళినటువంటి ఇదే కేసీఆర్ గారు ఇవాళ ఆ మాట మాట్లాడే పరిస్థితి లేదు. ప్రపంచం నివ్వరబోయే విధంగా వారితో పాటు మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా భజన చేసినారు. బాధ ఏంటంటే అంత అనాలోచితమైన చర్యల్ని తమ యొక్క ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ మాట్లాడే పరిస్థితి లేకుండే. మాలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎక్కడ అక్కడ స్పందన ఎక్కడ? రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అధికారుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమ్మిళితమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఇందులో రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక అధికారం కారణంగా ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇన్వాల్వ్ అయ్యి ఆపేటువంటి ఒక అధికారం లేకుండా అవకాశం లేకుండా ఉండేది. మాట్లాడదాం కాంగ్రెస్ నాయకులు కూడా. ముమ్మాటికి కేసీఆర్ గారు చేసిన తప్పు వారికి ఫస్ట్
శిక్షించాలి. మాట్లాడదాం 1,00,000 పైన ఇప్పుడు కోట్ల రూపాయలు, 1,00,000 మాట్లాడదాం. రూపాయలు బెనిఫిట్ లేదు, 1,00,000 కోట్ల ఖర్చు.